హలో, హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు? మార్నింగ్ మేము గోదావరి నది స్నానం కోసమని బయలుదేరడం జరిగింది. ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్తున్నాము గోదావరి నది వద్దకు. వెళ్ళే దారిలో ఇంకా నేను మా అబ్బాయి కలిసి ఏం చేద్దాం ఎట్లా అనేది డిస్కషన్స్ అనేది మాట్లాడుతూ వెళ్తున్నాము. గోదావరి నది వద్దకి చేరుకోవడం జరిగింది. అక్కడ నుంచి బై వాక్ నడుస్తూ నదిలోని నీటిలోకి వెళ్ళే ముందు శివలింగం, ఉమామహేశ్వర స్వామి, మహేశ్వరుడు ఉంటారు. ఇది దాటుతూ వెళ్తూ ఉంటే ఆకాశంలో పక్షులు కనబడతాయి. కెమెరాలో బంధించడం జరిగింది. చూడండి ఎంత ఎట్లా అంటే ఒక వ్యూలో వెళ్తూ ఉన్నాయి. వి ఆకారంలో వెళ్తూ ఉన్నాయి. అది చూడగానే అనిపించింది. ఇంకా వాటర్కి ఇంకా చాలా అంటే వాటర్ నదిలో చాలా తక్కువ ఉన్నాయి. చాలా దూరం నడవాల్సి వచ్చింది. నడుస్తున్నాము నేను మా అబ్బాయి. ఇంకా వెళ్ళే దారిలో అక్కడ సమ్మక్క సారక్క దేవుడి గద్దెలు కూడా ఉంటాయి. అవి కూడా దాటుతూ వెళ్ళాము. అక్కడ కూడా ప్రశాంతమైన వాతావరణం చాలా చాలా బాగుంటుంది. అందరికీ తెలిసిందే, మా ఏరియా వాళ్ళకి. ఇదంతా తెలియని వాళ్ళ కోసం అని చెప్తున్నాను. చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం అంతా. ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒక్కసారి జాతర పెడతా ఉంటారు. సమ్మక్క సారక్క జాతరలు అని చెప్పి తల్లి అమ్మవార్లు వన దేవతల జాతరలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఇదంతా ఖాళీ, అస్సలే ఉండదు ప్లేసు. నదిలోకి అంటే నీటికి దగ్గరలోకి వస్తున్నాము. ఎటు చూసినంటే చెప్పులు లేకుండా వెళ్ళినాం కదా. కాళ్ళు చాలా అంటే పైన ఎండ కొంచెమే ఉంది కానీ ఇసుక మొత్తం వేడైపోయి కాళ్ళు చాలా కాలుతూ ఉండే. ఇంకా సరే అని చెప్పి దాన్ని అట్లా వెళ్తుంటే చాలా మెంబర్స్ ఇక్కడ మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అక్కడే కలిసిండ్రు. బాబుకి ఇంకా స్నానం చేసిరా నన్ను ముందు అని చెప్పి చెప్పడం జరిగింది. నేను ముందు వెళ్ళి నదిలో స్నానం చేయడానికి కోసమని దిగుతున్నాను. ప్రశాంతంగా అంటే అంతసేపు ఎండలో కాళ్ళు వేడి ఇసుకలో నడిచాము కదా. ఇంకా నీళ్ళల్లో కాళ్ళు పెట్టగానే చల్లగా అయిపోయింది. బాగా అనిపించింది. ఇంకా నదిలో స్నానం చేసి బయటికి రావడానికి కదా, అందుకోసం అని చెప్పి ఫస్ట్ ఇంకా నేనే స్నానం అనేది చేస్తున్నాను. గంగమ్మ తల్లికి నమస్కరించి 3 మునకలు వేయాలని చెప్పి చెప్పారు. అలా స్నానం చేస్తూ ఒక 5 నిమిషాల వరకు నీళ్ళతో ఆటలాడుతూ ఉండడం జరిగింది. చాలా చాలా హ్యాపీ. అంటే వాటర్లో దిగగానే ఎంత పెద్దవాళ్ళైనా సరే చిన్న పిల్లల్లాగా కేరింతలు కొడుతూ ఉంటారు. ఇంకా పైకి వచ్చేసినాను. అక్కడ చాలామంది కూడా అంటే ఉన్నారు. ఇసుక చూడండి ఎలా ఉంది. వాటర్ కూడా అక్కడికక్కడే 2 రంగులు, అంటే కొంచెము లోతుకుంటేనేమో బ్లాక్ కలర్ కనబడుతున్నాయి వాటరు. కొంచెం అంటే ఇటు ఇసుక ఒడ్డుకేమో వైట్ కలర్ కనబడుతున్నాయి. ఇదంతానైతే ఇసుకనే. ఇంకా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను ఒకసారి కెమెరాలో బంధించడం జరిగింది. మబ్బులు, గోదావరి నది బ్రిడ్జి అవన్నీ ఇంకా వీడియో తీయడం జరిగింది. ఇంకా మళ్ళీ చూడండి వాటర్ అక్కడక్కడే 2 రంగులు కనబడుతూ ఉంటాయి. ఇట్లా ఒడ్డుకు వచ్చేసరికి కొంచెం వైట్, కొంచెం లోపలికి వెళ్ళేసరికి కొంచెం బ్లాక్గా. కానీ చాలా నీళ్ళతో చాలా ప్రతి ఒక్కరంటే హ్యాపీగా నది స్నానం అని చేస్తున్నారు. స్నానం చేయడం అయిపోయింది. ఇంకా రిటర్న్ బయలుదేరుతున్నాము. చూడండి వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. అందులో చిన్న చిన్న పిల్లలు కూడా ఆడుతూ ఉండే. ఇంకా రిటర్న్ అయినాము మేము నది స్నానం చేసుకొని. ఇలా వస్తూ ఉంటే దారిలో ఈ ప్రకృతి పచ్చదనం, పనికాష్టు కొండలు, గుట్టలు, రాళ్ళు, పెద్ద పెద్ద చెట్లు, చిన్న చిన్న చెట్లు, ఇలా దారిలో
వస్తూ ఉంటే ప్రకృతి పచ్చదనం చూసి నేను వీడియోలో బంధించడం జరిగింది. వెళ్తూ ఉంటే ఒక ముందు బెలూన్స్ అమ్మే వాళ్ళు పాపం బై వాక్ నడుస్తూ వెళ్తున్నారు. ఎంత దూరం ఇలా నడుస్తారు అని చెప్పి అడిగితే వాళ్ళకి అర్థమవుతుంది. మరి ఎట్లా తెలియని వ్యక్తులకి కూడా పలకడం కరెక్ట్ కాదు, వెళ్దాం పదా అని చెప్పి మా అబ్బాయి అన్న తర్వాత ఇంకా ముందుకు సాగిపోతున్నాము. వచ్చేసాము మా హోమ్.